నమస్కారం, మెట్రో న్యూస్కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 175 ఎమ్మెల్యే 25 ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవాల్సిందే. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్. ఫార్మసీ రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా టీడీపీ జనసేన కూటమి విజయాన్ని ఆపలేరు. కుప్పంలో సీఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్న ఎంపీ కనకమేడల. కాంగ్రెస్తోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ప్రజలు అవినీతి పార్టీలను తరిమి కొట్టాలి. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనగా 175 నియోజకవర్గాల నుంచి 2500 మంది నాయకులు పాల్గొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్న సీఎం జగన్ మనం చేసిన మంచి పనులు, చేసే మంచిని ప్రజలకు చెప్పాలని కేడర్కు దిశానిర్దేశం చేశారు. మనం ఇచ్చిన ప్రతి హామీని క్యాలెండర్ ఇచ్చి మనం అమలు చేస్తున్నామని చెప్పారు. చేయగలిగింది మాత్రమే జగన్ చెప్తాడని, ఓట్ల కోసం చంద్రబాబు ఎవరినైనా మోసం చేస్తాడనే విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. 45 రోజులు చాలా కీలకమని, సంక్షేమ పథకాలు ఆగకుండా ఉండాలంటే మరలా వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరాలని సూచించారు. ఈరోజు నేను 2019కి ముందు తెలుగుదేశం పార్టీ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ప్రతి సామాజిక వర్గానికి ఒక పేజ్ కేటాయిస్తూ తాను అధికారంలోకి వస్తే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెబుతూ ప్రధానమైన ముఖ్యమైన వాగ్దానాలు కూడా చేశాడు. రైతన్నలకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలని తెలిసినా కూడా, సాధ్యపడదు అని తెలిసినా కూడా, ఇంటింటికి ఒక ఉద్యోగం లేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు. ఇవన్నీ చెప్పడమే కాకుండా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడమే కాకుండా, గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలను పంపి దీనికి పబ్లిసిటీ ఇప్పించాడు. సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు, మనం కూడా చెప్దాము, పోయేదేముంది, ఎన్నికలు అయిపోతాయి, మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు. మన పార్టీలోనే ఉన్న వాళ్ళే. కానీ నేనన్నా, విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పా. చేయగలిగిందే మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి. మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు? ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు? ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా. అది కుప్పమైనా సరే, ఇచ్చాపురమైనా సరే, ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎస్ ఇంద్రసేనారెడ్డి గుంటూరులో పర్యటించారు. హిందూ ఫార్మసీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మసీ రంగానికి ఎంతో ఆదరణ ఉందన్నారు గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఔషధాల తయారీలో ప్రపంచంలోకెల్లా భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. హిందూ ఫార్మసీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. 150 ఏళ్ల క్రితం సంస్కృతం నేర్పాలి అనే ఉద్దేశంతో హిందూ కళాశాలను స్థాపించారని గవర్నర్ చెప్పారు. గత 125 ఏళ్ల నుండి స్కూళ్లు, కళాశాలతో పాటు అనేక బ్రాంచ్లను విస్తరింపచేయడం ఆనందంగా ఉందన్నారు. ఫార్మసీ రంగంలో మరింతగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎప్పుడో 125-150 సంవత్సరాల క్రితం సంస్కృతం నేర్పించాలి అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు సంస్కృతం కొరకు ఒక స్కూల్ పెట్టి
ఆ తర్వాత సంస్కృత్ అనేటువంటి దానికంటే హిందూ అనేటువంటి పదం పెడితే బాగుంటుంది, అందరికీ ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి దాంతో అప్పుడు హిందూ కాలేజ్, హిందూ హై స్కూల్ అనేటువంటి పేరు పెడుతూ గత 125 సంవత్సరాల నుండి ఒక్కొక్క శాఖ పెరుగుతూ సంస్కృతం నుండి స్కూలు, తెలుగు స్కూలు, ఆ తర్వాత హిందూ కాలేజ్కి వెళ్ళి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజు, ఈ సంస్థను చూసి ఇంకా అనేక మంది దాతలు స్థలాన్ని ఇచ్చి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని, సంస్థకి ఇమేజ్ పెంచడం కొరకు ఈ సంస్థ ఈ స్థానికంగా ఉండేటువంటి పేద బీద విద్యార్థులకు కృషి చేస్తుంది, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కొరకు అన్ని రకాలుగా సహకరిస్తుంది అనేటువంటి నమ్మకంతో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తులను కూడా ఇచ్చి వృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి సంస్థ. దీనికి నేను ప్రత్యేకంగా హిందూ కాలేజ్ సొసైటీ ఒకటే కానీ కాదు, ఫార్మసీ కాలేజ్ పెట్టాలంటే దాంట్లోకి వెళ్ళే కొంతమంది సభ్యుల్ని మీరు మళ్ళీ ఈ కాలేజ్ నడపండి అంటాం. ప్రజలు తనకు, తన పార్టీకి చరమగీతం పాడబోతున్నారని తెలిసి సీఎం జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 4.5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు ఇవ్వని జగన్ చివరి నెలలో అద్భుతాలు చేస్తానడం ప్రజలను వంచడం కాదా అని ప్రశ్నించారు. జగన్ ఎంత నటించినా కుప్పంలో 8వ ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచి తీరుతారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను మభ్యపరిచి ఆయనతో పాటు ఆయన మంత్రివర్గాన్ని, ఇతర పార్టీ శ్రేణులను అదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పించి నిజం చేయాలనే ప్రయత్నం కనపడుతున్నది. దానిలో భాగమే నిన్న ఆయన కుప్పం పర్యటనలో మాట్లాడి ఓటర్లు 7 సార్లు ఎన్నుకొని 8వ సారి కూడా అత్యంత మెజారిటీతో ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించి వ్యక్తిగత విమర్శలు చేయటం, ప్రాతిపదిక లేకుండా ఆరోపణలు చేయటం ముఖ్యమంత్రికి ఆనవాయితీ అయిపోయింది. ఎన్నికల కోసం నువ్వు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్ళి నిన్న ఎన్నికలకు వెళ్ళాడు, ఓ చెంబు నీళ్లు పారించాడు అక్కడ. ఇవాళ చూస్తే దాన్ని ఆపేశారు, మరుసటి రోజే దాన్ని ఆపేశారు. అంటే ఇది ఎన్నికలకు అనుగుణంగా చేసినటువంటి విధానం తప్ప, ఎన్నికల ప్రచారం కోసం చేసినటువంటి తప్ప రెండోది కాదు. దేశ సంపదను ధనిక వర్గానికి తాకట్టు పెట్టేలా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ. డీసీసీ కార్యాలయంలో ఈశ్వరరావు, ఉస్మాన్, వనుకూరి శ్రీనివాసరెడ్డి, వినయ్ కుమార్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ అభయ హస్తం ద్వారా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల పేరుతో ఇస్తుందని గ్యారంటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ, టీడీపీలదని విమర్శించారు. రాష్ట్రానికి ఏం చేశారని మోదీకి వీళ్లు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇందిరమ్మ అభయ హస్తం పేరు మీద ఈ దేశంలో ఆర్థిక రుగ్మతలు, పేద భారతదేశం, ధనిక భారతదేశాన్ని 140 కోట్ల మంది జనాభా ఉంటే 70 కోట్ల మంది సంపాదించిన సంపాదన కేవలం 17 కుటుంబాల దగ్గరికి ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. మనల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితిలో మన ఇంజక్షన్లు కూడా విదేశాలకు తీసుకెళ్ళి మరి విదేశాల్లో డబ్బులు కొట్టుకున్నటువంటి ప్రధానమంత్రి దుర్మార్గ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇస్తే కొంత వాళ్ళకు ఉపశమనం కలిగింది. ఇందిరమ్మ అభయహస్తం ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీగా ఇచ్చేటటువంటి ప్రయత్నం, సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటకు కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్. టీడీపీ తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. దాసరి రాజా మాస్టర్, మద్దిరాల మేనీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ ప్రజల వద్దకు వెళ్లి టీడీపీ, జనసేన కూటమి గెలుపు ఎంత అవసరమో వివరించాలని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ప్రజలు రాత్రులు రోడ్లపైకి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా రాబోయేటువంటి
50 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి విధంగా క్లస్టర్ యూనిట్ బూత్ తో పాటు కుటుంబ సాధికార సభ్యుల నియామకం, క్షేత్రస్థాయిలో ఓట్ల పరిశీలన కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్ర హితం కోసం అవసరమైనటువంటి వాదనల్ని వినిపించేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ముఖ్యంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ప్రతి ప్రాంతంలో కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితులు. మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. మా ప్రాంతంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించినటువంటి వాళ్ళు రాత్రిపూట గోల చేస్తా ఉన్నారని చెప్పి మహిళలు భయపడుతున్నటువంటి పరిస్థితులు. రాష్ట్రం ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి తెలియజేసేటువంటి కార్యక్రమంతో పాటు తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికలకు సమాయత్తం కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓటు వేయకుంటే ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు టీడీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు. చౌడవరంలోని చిప్స్ ఫార్మసీ కళాశాలలో తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువతకు ఓటు ఎలా వేయాలో తెలుగు యువత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. టీడీపీ నేతలు రావిపాటి శ్రీనివాస్, రావిపాటి సాయి, మనవ వంశీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. చెప్పండి. 18 years ఏజ్, ఓన్లీ 18 years ఏజ్ ఇక్కడ పుట్టి ఉంటే ఆయనకు, అంటే ఇండియాలో ఏ ప్రాంతంలో పుట్టినా ఆయనకు ఓటు హక్కు వస్తుంది కదా. 17 సంవత్సరాల 11 నెలల 29 రోజులుంటే ఓటు హక్కు వస్తుందా? రాదు. ఓటు హక్కు వస్తుందంటే అడిషనల్ గా మనకు వచ్చిన క్వాలిఫికేషన్ బై బర్త్ మనం ఇండియానే కదా, బై బర్త్ ఇండియానే కాదా? ఇండియానే. కానీ ఓటర్కి వచ్చేటప్పటికి ఇట్ గివ్స్ యాడెడ్ స్ట్రెంగ్త్. భారత కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. బడ్జెట్ తయారీ ఎలా ఉండాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. ఆర్థిక శాస్త్రంపై పట్టు ఉన్న అంబేద్కర్ను కేవలం కుల వివక్షతోనే దూరంగా పెట్టారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అయినప్పుడు భారత కరెన్సీపై ఆయన బొమ్మను ఎందుకు ముద్రించారని ప్రశ్నించారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత కరెన్సీ మీద విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ ఉండాలి అంటూ కొన్ని సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు. అనేక సంఘాల నాయకత్వంలో ఈ రోజున పెద్ద ఎత్తున వేలాది మందితో ప్రధాన డిమాండ్ అయితే ఏదో ఉందో, ముఖ్యమైన డిమాండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే భారత కరెన్సీ మీద ఎందుకు ముద్రించాలని అంటే, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి PhD తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్థిక శాస్త్రం మీద, భారతదేశంలో కూడా మన బడ్జెట్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆ రాసిన థీసిస్, భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల కోరిక భారతదేశ కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ఉండాలి. ఇది కేవలం కుల వివక్షతే. అంబేద్కర్ గారిని ఎస్సీ కాకుండా ఇతర కులస్తులు అయితే మాత్రం చక్కగా తీసి పూజించేవాళ్ళు. ఆయన అటువంటి మహోన్నతమైన వ్యక్తి చిత్రపటాన్ని, ఫోటోని భారత కరెన్సీ మీద లేకపోవటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మార్చి 3న మాలల సింహగర్జన బాపట్లలో జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు ఇతర నాయకులు ఆవిష్కరించారు. మాలలను క్రిమీ లేయర్ కింద తీసుకొచ్చేలా రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో మాలలకు సీట్లు కేటాయింపులో సముచిత స్థానం కల్పించకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బాపట్లలో 3వ తేదీన మార్చి 3 ఆదివారం జరుగుతున్న
షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక మాలల సింహగర్జన జరగబోతూ ఉంది. ఈ మాలల సింహగర్జన ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టులో వర్గీకరణ కేసు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ దేశంలో ఉన్న బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మాలల్ని రిజర్వేషన్ల లిస్టు నుంచి తొలగించాలని, మాల ఉద్యోగులకు రాజకీయ నాయకులకు క్రీమీ లేయర్ వర్తింపజేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మాలల్ని సమూలంగా అణిచివేయాలనే ఉద్దేశంతో మాదిగలకు ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చి మాలల రాజకీయ అవకాశాలని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. వీటికి నిరసనగా అన్ని రాజకీయ పార్టీలు కూడా 70% సీట్లు ఆయా పార్టీల్లో ఉన్న మాల కుల ప్రతినిధులకి ఆయా పార్టీల నాయకులకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికలాంగులకు పెన్షన్ 6,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో మార్చి 9న చలో అమరావతి వికలాంగుల మహాగర్జన జరగనుంది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న ఈ సభకు సంబంధించి పాంప్లెట్లను అంబేద్కర్ భవన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆవిష్కరించారు. ఎలాంటి విద్యార్హత లేకుండా వికలాంగులు, సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకం ఇవ్వాలని సమితి నాయకులు అందే రాంబాబు డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు వికలాంగులకు 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ భవన్ మార్చి 9వ తారీఖు నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాది గారి నాయకత్వంలో వికలాంగుల పెన్షన్ని కేవలం 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు చేయాలని, వికలాంగులు సకలాంగులు వివాహం చేసుకుంటే వైఎస్ఆర్ మ్యారేజ్ కానుక కింద కేవలం 10వ తరగతి పాస్ అయితే మాత్రమే వికలాంగులకు సకలాంగులు వివాహం చేసుకునే 1,50,000 వివాహ ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నారు. అదేవిధంగా అంతకు ముందు అయితే ఆ 10వ తరగతి అర్హత పెట్టిండు, ఆ 10వ తరగతి అర్హతని తీసివేయాలని, వికలాంగులకు కూడా స్థానిక సంస్థల నుంచి పార్లమెంటుకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని మార్చి 9వ తారీఖు నాడు లక్షలాది మంది వికలాంగులతోటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా గ్రౌండ్లో భారీ ఎత్తున మీటింగ్ జరగబోతూ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్చి 9 లోపు మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. పరిష్కరించిన ఎడల ఆ రోజే 9వ తారీఖు నాడు వికలాంగుల సత్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చూడబోతూ ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 175 ఎమ్మెల్యే 25 ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవాల్సిందే. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్. ఫార్మసీ రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా టీడీపీ జనసేన కూటమి విజయాన్ని ఆపలేరు. కుప్పంలో సీఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్న ఎంపీ కనకమేడల. కాంగ్రెస్తోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ప్రజలు అవినీతి పార్టీలను తరిమి కొట్టాలి. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.